దేవుడు ఆయనకు గిబియోనులో ప్రత్యక్షమయ్యాడు. 5వ వచనం, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. ఎందుకు ఆయన గిబియోనులో రాత్రి యందు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు అంటే, గిబియోనులోనే ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటంటే, గిబియోనులో అర్పణలు అర్పించాడు. 1 కాదు 2 కాదు, దాదాపు 4వ వచనంలో గిబియోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలమై ఉండెను గనక బలులను అర్పించటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు, 1 కాదు 2 కాదు, 1000 దహన బలులు అర్పించాడు. అంటే ఎప్పుడు మనకు దేవుడు మళ్ళీ కలుసుకుంటాడంటే, ఎక్కడైతే సమర్పణ ఉంటుందో, ఎక్కడైతే త్యాగం ఉంటుందో, ఎక్కడైతే దేవుని యందు భయభక్తులు ఉంటాయో అక్కడ దేవుడు మళ్ళీ కలుసుకుంటాడు. త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా మరి దేవుడు మన యొద్దకు రాడు. నిజంగా గిబియోనులో ఆయన 1000 దహన బలులు అర్పించాడు. ఆ అర్పణలన్నీ దేవుడు అంగీకరించాడు. మనం అర్పించే అర్పణలు దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు, ఆగ్రహిస్తాడు. లేవియకాండం చూడండి, దేవుడట మనం అర్పించే అర్పణలు ఆయన వాటిని సువాసనగా ఆగ్రహిస్తాడని లేవియకాండం 1వ అధ్యాయం, లేవియకాండం 1వ అధ్యాయం అక్కడ చాలాసార్లు ఆ మాటలు రాయబడ్డాయి. 13వ వచనం, అప్పుడు యాజకుడు దాని అంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. ఈ అర్పించే అర్పణట దేవునికి ఎలా ఉంటుంది? సువాసన గల హోమం. అది దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడు. 17వ వచనంలో కూడా కింది భాగం, అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. కాబట్టి ఈ దేవుడు మనం అర్పించే అర్పణను, ప్రతి సాక్రిఫైస్ని దేవుడు ఆగ్రహిస్తాడు. దేవుడు దాన్ని తీసుకుంటాడు. దేవుడు ఇప్పుడు చూడండి, 2 అర్పించారు అర్పణలు. ఒక ఆయన కయీను, మరొకరు హేబేలు. దేవుడు కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. కాబట్టి దేవుడు మన అర్పణలు మనం యుక్తంగా, యథార్థంగా, నిజమైన భయభక్తులతో దేవుడికి ఇచ్చే ప్రతి అర్పణ, అది టైం కావచ్చు, ట్రెజర్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, మన అవైలబుల్ కావచ్చు, మన పాట కావచ్చు, మాట కావచ్చు, మన భక్తి కావచ్చు, మన ప్రార్థన కావచ్చు, మనకు దేవుని కోసం చేసేది ఏదైనా సరే అది ఒక బలిగా, ఒక అర్పణగా. క్రొత్త నిబంధనలో విశ్వాసులు అర్పించే అర్పణల గురించి నేను మీతో మాట్లాడాను కదా. మన శరీరమే సజీవ యాగంగా ఆయనకు అర్పించాలని ఇలా కొన్ని అర్పణలు ఉన్నాయి. కాబట్టి అర్పణలు ఉన్న చోటనే దేవుడు ఆ సువాసనగా దాన్ని స్వీకరిస్తాడు. ఫిలిప్పు 4:18 కూడా మనం చదివాం. దేవునికి అర్పణలు ఎంత సువాసనగా ఉంటాయట, ఎంత సువాసనగా ఉంటాయి. ఫిలిప్పు 4:18లో మనం అర్పించే కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపిఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగము. అదొక యాగం. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ కదా. యాగం అన్నా, అర్పణన్నా, సమర్పణ, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అంటారు. కాబట్టి సమర్పణ ఉన్న చోట, త్యాగం ఉన్న చోట, దేవుని యందు భయభక్తులు ఉన్న చోట, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులకు తప్పనిసరిగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు మనం అన్వయించుకుందాం. మనం ప్రార్థించే స్థలం మనకంటూ ఒకటి ఉందా? ప్రార్థించే స్థలము, ప్రార్థించే సమయం మనకు ఒకటి ఉండాలి. యేసు ప్రభు వారికి అలా ఉంది. యేసు ప్రభు వారు అరణ్యాల్లో ప్రార్థించేవాడు, ఒలివల కొండ మీద ప్రార్థించేవాడు, కొండల మీద ప్రార్థించేవాడు, తోటల్లో, గెత్సేమనే తోటల్లో ప్రార్థించేవాడు. ఆయనకు సమయాలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామున ఆయన ప్రార్థించేవాడు, సాయంకాలంలో ప్రార్థించాడు, రాత్రంతా ప్రార్థించాడు. కాబట్టి మనకు కూడా ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైన సమయం అంటూ ఉండాలి. అలా మనం ఒక గది, ఒక స్థలము, ఒక నిర్దిష్ట సమయం, ఆ సమయంలో మనం దేవుణ్ణి కలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. దేవుడు మన ప్రార్థనలు ఏ విధంగా అంగీకరిస్తాడు?
ఆపత్కాలమున నీవు నన్ను కూర్చొని మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఇక్కడ 7 విషయాలు మీకు త్వరగా చెప్తాను. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, నీకు నాకు ఒక ప్రార్థించే స్థలం ఉండాలి. ఆయనకు ఒక స్థలం ఉంది. ఏమిటి ఆ స్థలం అంటే సమర్పణా స్థలం. గిబియోన్లో 1 కాదు 2 కాదు 1000 దహనబలులు అర్పించాడు. మరి ఆ స్థలాన్ని ఆధారం చేసుకొని దేవుని వైపు చూస్తున్నాడు. ప్రార్థించే బిడ్డలకు ప్రత్యేకమైన సమయాన్ని, సందర్భాన్ని, స్థలాన్ని మనం ఎన్నుకోవాలి. అర్థమైందండి? అది మొదటి విషయం. ఇక రెండవది ఏమిటంటే, ఇక్కడ 5వ వచనం, గిబియోన్లో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. అంతకన్నా ముందు ఇంకో విషయం చెప్తాను. దేవుడు పూర్వకాలంలో మరి స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. స్వప్నము ద్వారా మాట్లాడాడు. ఫరో సేవకులకు ఆయన స్వప్నం ద్వారా మాట్లాడాడు. ఫరోకు ఆయన స్వప్నం ద్వారా మాట్లాడాడు. తర్వాత ఆదికాండం 25 అబీమెలెకుతో స్వప్నంలో ఆయన మాట్లాడాడు. ఇక్కడ సొలొమోనుకు దేవుడు స్వప్నంలో మాట్లాడుతున్నాడు. అప్పుడు స్వప్నంలో మాట్లాడతాను, ఇప్పుడు కూడా స్వప్నంలో అనుకోకూడదు. కొంతమంది ఏదో స్వప్నంలో అది వాళ్ళకి ఏదో కల వస్తుంది, వాళ్ళు ఏదో ఆలోచిస్తారు, దేవుడి కల ఏదో కల వస్తుంది, ఏదో దర్శనం వస్తుంది, అది నిజమని భావిస్తారు. ఈ రోజుల్లో దేవుడు కళల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా, సూచక్రియల ద్వారా దేవుడు మాతో మాట్లాడు. ఈ దినముల అంతమంది దేవుడు తన కుమారునితో మాట్లాడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ వాక్యమే అల్టిమేట్ ఫైనల్, దీనికి మించిది లేదు. దర్శనాన్ని దీంతో పోల్చలేము, సూచన క్రియలను దీంతో పోల్చలేము. స్వప్నంలో చెప్పిందని ఇది కాంట్రడిక్షన్ అయితే అది తప్పు. వాక్యమే అల్టిమేట్, వాక్యమే సరైంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఇంకా మనం వేరే డినామినేషన్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. కానీ మనం ఏమిటంటే వాక్యం మీద బేస్ అవుతాం. మన జీవితాన్ని దేవుని వాక్యం మీద, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. మనం ప్రార్థనలో ఆయనతో మాట్లాడతాం. ఇది మ్యూచువల్ స్పీకింగ్, ఇద్దరి మధ్యలో ఉన్న కాబట్టి అవగాహన. అది మనం దేవునితో మాట్లాడుతాం ప్రార్థన ద్వారా, దేవుడు మనతో మాట్లాడతాడు దేని ద్వారా? వాక్యం ద్వారా. ఇది ఇంతకు మించి ఇంకేమీ లేదు. అయితే ఇది మొదటి విషయం చెప్పాను మీకు. మనకంటూ ఒక స్థలము, సమయం ఉండాలి, సందర్భం కూడా ఉండాలి. అది మొదటి విషయం. రెండవది, ప్రార్థన అనేది దేవుని ఆహ్వానంతో ప్రారంభమవుతుంది. దేవుని ఆహ్వానంతో నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రార్థన అనేది దేవుడి ఆహ్వానంతో, మనం యథార్థంగా, భయభక్తులతో, వినయంగా, భక్తితో, పారవశ్యంతో, సమర్పణతో, యథార్థ హృదయంతో మనం జీవిస్తున్నప్పుడు దేవుడే మనల్ని ఆహ్వానిస్తాడు. బిడ్డ నీకేం కావాలని అడుగు. ఇప్పుడు చూడండి, ఈయన ప్రారంభించాడా? దేవుడే అడిగాడా? దేవుడే అడిగాడు. ఆ ఇనిషియేషన్ ముందు ఎవరు చేసుకున్నారంటే దేవుడు చేసుకున్నాడు. అర్థమైందంటే, అంటే ఆ స్థాయిలోకి మనం రావాలి. దేవుడు మళ్ళీ ఆహ్వానించే స్థితిలోకి మన ఆత్మీయ జీవితం ఉండాలి. అర్థమైందండి? అంతేగాని దేవునికి మనకు సంబంధం లేకుండా, ఆయన మనల్ని అంగీకరించకుండా, మన హృదయాన్ని ఆయన అంగీకరించకుండా, మన భక్తిని ఆయన అంగీకరించకుండా ఆయన మళ్ళీ ఆహ్వానించలేడు. ఆయన ఆహ్వానించినప్పుడు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా అవి దేవుని సన్నిధికి చేరవు. కాబట్టి దేవుని ఆహ్వానం అనేది ఇక్కడ ఉంది. ఎవరిని ఆహ్వానించాడు దేవుడు? చూడండి, నేను నీకు దేవునిచ్చో నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలమియ్యగా. ఎంత మంచి అవకాశం, ఎంత మంచి అవకాశం. మనమైతే ఏమడిగేవాళ్ళం? నేనికి ఆ టైంలో దేవుడు ఇట్లా ఆహ్వానించినప్పుడు సొలొమోను ఏదడిగినా దేవుడు ఇచ్చేవాడు. ఏదడిగినా అంటే పాప సంబంధమైంది కాదు, దేవుని వాక్యానుసారమైంది, ఇశ్రాయేలు క్షేమం కోసం దేవుని చిత్తానుసారమైంది. ఏదైనా సరే దేవుడు ఆయనకు అనుగ్రహించేవాడు. అర్థమైందండి? అది రెండవ విషయం. కాబట్టి దేవుడే ఆహ్వానించే స్థితిలోకి మనం వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది రెండు. మూడవది ఏంటంటే, ఈయన ప్రార్థన చేయకముందు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. మన ప్రార్థనలో మనం ఏం చేయాలంటే, ముందు దాన్ని కృతజ్ఞతతో, స్తుతితో ప్రారంభించాలి. దేవుని స్తోత్రం చేయాలి. ప్రార్థన ప్రారంభంగానే ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళకి ఆరోగ్యమి, వీళ్ళకి ఆరోగ్యమి, అది కాదు. ముందు ఏం చేయాలి? మనం
కొద్దిసేపు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన మహత్యం ఏమిటో, ఆయన ఎలాంటి వాడో ఇలా మనం దేవునికి చెప్తున్నప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈ బిడ్డ నన్ను గుర్తించాడు, నన్ను గణపరుస్తున్నాడు, నన్ను గౌరవిస్తున్నాడు అని, నన్ను ఆయనలా కృతజ్ఞుడై ఉన్నాడని దేవుడు ఆయన హృదయం సంతోషిస్తుంది. అంతే కదా. ఇంతకుముందు మనం ప్రార్థన చేసామనుకోండి, నేను ఒక ప్రార్థన చేస్తే దానికి దేవుడు జవాబు ఇచ్చాడు అనుకోండి. ఈరోజు మళ్ళీ నేను ప్రార్థన చేయాలి కదా. చేసినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెంటనే కొత్తగా ప్రార్థన మొదలు పెట్టాలా? కాదు. నిన్న దేవుడు నాకు చేసిన ఆ యొక్క ప్రార్థనకు జవాబును బట్టి దేవుడికి మన ముందు కృతజ్ఞతలు చెల్లింది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము. కృతజ్ఞత అనేది అది కూడా ఒక ప్రార్థనలో భాగమే. ప్రార్థనలో ఉన్న ఆస్పెక్ట్స్ గురించి మీకు చెప్పాను. ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం. అవన్నీ ప్రార్థన అంటే కేవలం అడగడమే ప్రార్థన కాదు. ఫిలిప్పీ దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపనము, కృతజ్ఞత, ఇంకా విన్నపములు, ఇన్నున్నాయి. ఇక్కడ ఏమున్నాయి? ఒకటి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. ఈ 4 ఒకటే కాదు. 4 ఒకటైతే 4 వేరు వేరు పదాలు ఉండవు కదా. కాబట్టి ప్రార్థన చేయకముందు దేవుణ్ణి స్తుతించాలి. ఆయన దానియేలు గ్రంథంలో అయితే ఇంకా అక్కడ స్తుతి అనే మాట ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఆయన ప్రార్థనలో మిక్స్ చేస్తున్నాడు. స్తుతి ఇటు శాస్త్రము 6:10 సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ను స్తుతించుచు వచ్చాను. కేవలం ప్రార్థనే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? స్తుతి కూడా కలిపాడు. కాబట్టి దేవుని స్తుతించడం, ప్రార్థించడం, కృతజ్ఞతలు, విన్నపాలు, తర్వాత యాచనలు, విజ్ఞాపనలు, ఇవన్నీ కూడా ప్రార్థనలో భాగమే. ఏమని ఈయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు? వెంటనే ఇప్పుడు మనమైతే ఏం చేస్తామో ఆ సందర్భంలో ప్రభుదాసు నువ్వు కోరు కదా, నీకు ఏం కావాలో నేను ఇస్తా అంటే నేనేం చేశానంటే ముందు వెంటనే ఏదన్నా ఒకటి కోరుకునేవాళ్ళు, అంతే కదా. కానీ ఆయన ఏం చేశాడు? చాలా తెలివిగా 6వ వచనం, 1 రాజులు 3వ అధ్యాయం 6వ సొలొమోను ఇలాగ మనం చేశాను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనక నీవు అతని వల్ల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి అది ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవా, నువ్వు ఏం చేశావో దేవుని చెప్తున్నాడు. నా తండ్రిని ఎలా కూర్చోబెట్టావు, నా తండ్రిని ఏ విధంగా గొప్ప చెప్పావు, ఆయన కుమారుని నన్ను ఏ విధంగా నా మహాకృప చూపించావు, దావీదు సింహాసనం మీద నన్ను ఎలా కూర్చుండబెట్టావు అని చెప్పి దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. నా తండ్రికి నాకు నువ్వు చేసిన మేలును. మరి దావీదుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? దాదాపు వాస్తవానికి దావీదు కుమారులు పెద్దవాడు ఎవరు? అమ్నోను కంటే అమ్నోనే. నిజమే, అమ్నోను చనిపోయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. 2 రాజుల గ్రంథం ఆయన పేరు చెప్తాను నేను. అదోని, రైట్. ఈ అదోని అమ్నోను అంటే అప్పుడు వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు అదోని వాస్తవానికి సొలొమోను కంటే అదోని అనే పేరు అదోనియా. 2వ రాజుల గ్రంథం లేదా మొదటి రాజుల గ్రంథంలో ఉంది. 1 రాజులు 1వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పినదేమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అంటే వాస్తవానికి రాజుల తర్వాత కుటుంబంలో పెద్దవాడు రాజుగా కావాలి. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరూ చంపబడ్డారు. 4 కుమారులు చంపబడ్డారు దావీదుకు. ఎవరెవరు? మొట్టమొదటిగా దావీదు బత్షెబకు పుట్టిన పసిబాలుడు, 2వది అమ్నోను, 3వది అబ్షాలోము, 4వది ఇప్పుడు అదోనియా. ఇంకా అదోనియా చంపబడలేదు, ఈ అధ్యాయంలో చంపబడతాడు. చంపబడక ముందు మిగిలిన 3 చనిపోయిన వారి కంటే ఈయన పెద్దవాడు. ఈయన తర్వాత సొలొమోను. కానీ దేవుడు సొలొమోనుకు ఆ అవకాశం ఇచ్చాడు.
అదోనియా కోరుకున్నాడు కానీ అదోనియా దేవుని చిత్తంలో లేడు. దేవుని చిత్తానుసారంగా నిజంగా అదోనియా చేసిన పాపం బహుభయంకరమైనది. దావీదు యొక్క ఉపపత్నిని వృద్ధాప్యంలో ఆమెకున్న శూనేమీరాలు ఆ చక్కని దాన్ని కోరుకున్నాడు. ఎవరన్నా కోరుకుంటారు అట్లా? అది చేసిన తప్పు. అప్పుడు ఏం చేసిందంటే సొలొమోనుని చంపించి వేస్తాడు. కాబట్టి దేవుడు సొలొమోనును సింహాసనం మీద కూర్చోబెట్టడం అనేది అది దేవుని మహాకృప. అందుకే ఆయన అంటున్నాడు, దేవా నేను సింహాసనం మీద కూర్చోవడం నా గొప్పతనం కాదు, నేను ఈ దాసుడనయ్యా. అలాంటి నన్ను మొదటి రాజులు 3వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనంలో కింది భాగం, ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను నువ్వు మన ఇట్లా ప్రార్థన చేస్తావు ఎప్పుడన్నా, దేవా నీవు నా ఎడల ఎంత కృప చూపించావో, మహాకృపను చూపించావు. నేను దాసుడను, తక్కువ వాడను, అధమ స్థితిలో ఉన్నాను ప్రభు. ఈ స్థితి పొందడానికి నేను అర్హుడనా? నేను పాపిని, దేవుని ఉగ్రత కింద ఉండాల్సిన వాడిని, నరకానికి వెళ్ళాల్సిన వాడిని. అలాంటి నన్ను ఆ పరలోకంలో దేవుండే స్థలంలో ఎఫెసీ 2వ అధ్యాయం 6వ వచనంలో ఒకటి ఉంది, ఆయన కూర్చుండబెట్టాను, ఆయనున్న స్థలంలో కూర్చుండబెట్టాడు. ఎంత ఆధిక్యత మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి రెండవది ఏమిటంటే దేవుని మొట్టమొదటిగా మనకు ఒక స్థలం ఉండాలని చెప్పుకున్నాం. రెండవది దేవుని ఆహ్వానం, ఆ స్థాయికి మనం ఎదగాలి. బిడ్డ నువ్వు కోరుకో, నువ్వు ఏమడుగుతావో అడుగు అనే స్థితికి రావాలి. మూడవది దేవుణ్ణి స్తుతించాలి. ఇక నాలుగవది ఏంటంటే ఆయన అడిగాడు, ఏమని అడిగాడంటే ఆ మాటలు మీరు చూడండి, 7 నుంచి అవుతాను. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైనను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. ఇంకొకరైతే ఎంత గర్వించే వాళ్ళు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎంతమందో మనకు తెలియదు, కొన్ని లక్షల మంది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి దేవుడు వారిని చెదరగొట్టారు. కానీ ఒకవేళ వాళ్ళు కనుక పాపం చేయకుండా ఉంటే, దేవుడు వారిని చెదరగొట్టకపోతే, ఈ రోజులో ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరికి ఉండాలి? ఇశ్రాయేల్దే. భారతదేశం కంటే, చైనా కంటే ఎక్కువ జనాభా ఎవరిది ఇప్పుడు? ఎవరిది ఉండాలి? ఇశ్రాయేల్ ఉండాలి. కానీ ఇశ్రాయేల్ జనాభా మీకు ఎంత తెలుసా? 1 కోటి కంటే తక్కువ, 90 లక్షలే. 90 లక్షల మంది ఉన్న ఆ చిన్న యూదా దేశం, ఇశ్రాయేల్ దేశము యావత్ ప్రపంచాన్ని గడగలాడిస్తుంది. ఒకవేళ భారతదేశంలో 120 కోట్ల మంది కనుక ఇశ్రాయేల్ కనుక ఉంటే, ఆ దేశంలో ఉంటే వాళ్ళ ప్రపంచం అసలు ప్రపంచానికి అదే గొప్పదయ్యేది. అయితే ఎందుకు అంటే వారు పాపం చేశారు, ఆ చుట్టుపక్కల దేశాల్లో విగ్రహారాధన చేశారు, భయంకరమైన పాపాలు చేశారు, దేవుని మనస్సును బాధ పెట్టారు, దేవునికి కోపం తెప్పించారు, దేవుడు వారిని చెదరగొట్టాడు. ఇప్పుడు 1 కోటి మంది మిగిలారు. ఇజ్రాయెల్లో కొంతమంది ఉన్నారు, అమెరికాలో, అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఎదురున్నారు. అమెరికాలో ఎక్కువ జనాభా, కొన్ని లక్షల మంది అమెరికాలో ఉన్నారు, జర్మన్లో ఉన్నారు, ఆయా దేశాల్లో ఉన్నారు, భారతదేశంలో కొంతమంది ఉన్నారు. కాబట్టి మరి ఇప్పుడు ఈయన అంటున్నాడు, అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, విశాలమైన దేశం, 8వ వచనం, నీ దాసుడైన నేను నీవు కొరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టయు వారి విశాల దేశము తనిఖీ చేయటయు అసాధ్యము. అంటే అప్పటికి ఎంత జనం ఉన్నారో మనకు తెలియదు. అంటే ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్న జనసంఖ్య అన్ని దేశాల కంటే ఇస్రాయేల్దే ఎక్కువ ఉంది అనేది ఈ మాట బట్టి మనకు చెప్తుంది. ఇప్పుడు తగ్గిపోయింది కానీ, కాబట్టి విశాలమైన దేశం అట, లెక్కింపజాలని విస్తారమైన జనం. ఆయన కోరుకున్న ఆయన ప్రార్థన చూసారా? ఏం చెప్పాడంటే, ఆయన ఎప్పుడు కూడా తన భౌతికమైన అవసరాలు అడగలేదు. మీరు ఈ ప్రార్థనలో మీరు గమనించండి, ఎక్కడ కూడా కానీ నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, నాకు సంతానమి, నాకు ఆరోగ్యమి అంటే ఇవి అడగకూడదని కాదు నా ఉద్దేశం. కానీ ఆయన ప్రార్థనలో ఇదేది కనపడట్లేదు. ప్రార్థన ఎప్పుడు కూడా నువ్వు ఆత్మీయ విషయాలు అడిగితే, పరలోక దీవెనలు అడిగితే, దేవుడు పరలోక దీవెనలతో పాటు ఆత్మ సంబంధమైన దీవెనలతో పాటు భూ సంబంధమైన దీవెనలు కూడా ఇస్తాడు. కానీ మనం ముందే భూ సంబంధమైన దీవెనలు అడిగాం అనుకోండి, ముందే భూ సంబంధమైన దీవెనలు అడిగితే ఆ భూ సంబంధమైన దీవెనలు దేవునికి ఇష్టం లేదనుకోండి, అది దేవుని చిత్తం కాదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దేవుడు అది ఇయ్యాడు, ఇది ఇయ్యాడు. అర్థమైందా? బైబిల్లో మత్తయి 6:33 ఏమిటంటే, మొదట నా రాజ్యమును నా నీతి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు, అప్పుడు అవన్నీ ఏవి అనుగ్రహించబడతాయి? పైన చెప్తున్నాడు, ఆ లిస్ట్ అంతా పైన ఉంది. ఆహారం గూర్చి, వస్త్రములను గూర్చి, ప్రాణం గూర్చి మీరు ఎలా చింతిస్తున్నారని చెప్పి కిందికి వచ్చేసరికి మీకు ఇవన్నీ కావాలని నాకు తెలుసు,
నా పరలోక తండ్రి కూడా తెలుసు. కానీ మొట్టమొదటిగా మీరు ఏం వెతుకుతారు, మీ ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి అంటే మీరు ఆత్మ సంబంధం విషయాలు అడగండి. మొట్టమొదటిగా నా రాజ్యమును నా నీతిని వెతుకుడి. మనం ఏం చేస్తామంటే ఆ రాజ్యాన్ని నీతిని కాస్త పక్కన పెట్టి ఇక ప్రాణం గురించి, ఆహారం గురించి, వస్త్రాల గురించి అడుగుతాము. మనకు అది రాదు, ఇది రాదు. ఇక్కడ సొలొమోను ప్రార్థనలో గమనించాల్సింది ఒక్కడ కూడా మెటీరియల్ బ్లెస్సింగ్స్ గురించి, భూ సంబంధమైన తన వ్యక్తిగతమైన అవసరాల గురించి మాట్లాడిన మాట లేదు. నేను మళ్ళా చదువుతాను. నా దేవా యెహోవా 7వ వచనం, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నేను అదుముడను, నేను తక్కువ వాడను, నాకు వివేచన లేదు. తను తాను దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు. తను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు. అది దేవుడు అంతగా ఆయన ప్రార్థన ఇష్టపడడానికి కారణం ఆయన తగ్గింపు ప్రార్థన. యాకోబు 4:10 ఉంది. యాకోబు 4:10 ఉంది. దేవుని ఎదుట మనం ఎంతగా తగ్గించుకోవాలి, అప్పుడు దేవుడు మళ్ళీ హెచ్చిస్తాడు. యాకోబు 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన, చూసారా, మేము తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ మనమే హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు. మనం ఎప్పుడు కూడా మనిషి ఏట తగ్గింపు కలిగి ఉండాలి, దేవుని ఏళ్ళ కూడా తగ్గింపు కలిగి ఉండాలి. బైబిల్ ఒక మాట ఉంది, మనకు 2 దీవెనలు. యేసు ప్రభువు అట మనుషుల దయందును, అంటే మనుషుల దయ మన మీద ఎప్పుడు ఉంటుంది? సరే, దేవుని దయ అంటే మన మీద ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుని దయ ఉంటుంది. మనుషుల దయ ఎందుకు ఉంటుంది మన మీద? ఎప్పుడు ఉంటుంది? గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటుందా? వీడా అంటారు. అసహించుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఎవరైనా సరే మనల్ని అసహించుకునే స్థితిలో వీడికి ఎంత గర్వం చూడు అని అనకూడదు. అతను నిజంగా ఇతను ఎంత మంచివాడు, ఎంత మంచి సాక్ష్యం కలిగినవాడు, ఎంత మంచి ప్రవర్తన గలవాడు అనేది అనిపించుకోవాలి తప్ప అప్పుడు మనుషుల దయ మన మీద ఉంటుంది. మనుషుల దయ కూడా మన మీద లేకపోతే మనం వదిలేం. మనుషుల దయను సంపాదించుకోవాలంటే మనం మనుషుల ఎదుట కూడా తగ్గించుకోవాలి, దేవుని ఎదుట తగ్గించుకోవాలి, మనుషుల ఎదుట కూడా తగ్గించుకోవాలి, పెద్దల ఎదుట కూడా తగ్గించుకోవాలి. తగ్గింపు గుణం చాలా గొప్పది. కాబట్టి ఇక్కడ సొలొమోను ఆయన చేసిన ప్రార్థన పట్టుబడిగా తగ్గింపు గురించి మాట్లాడు. రెండవది, తన దేశాన్ని ఆయన ముందు పెడుతున్నాడు. విలియం కేరీ ఆయన మారు మనసు రక్షణ పొందిన తర్వాత ఇంగ్లాండ్ దేశంలో ఆయన మరి చాలామంది వారందరి మధ్యలో చెప్పాడు. ఒకసారి ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకున్నాడు. అన్ని దేశాలు చూస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే భారతదేశం విగ్రహారాధన దేశం అని, కొన్ని కోట్ల మంది ఉన్న ఈ జనములు ఈ దేశంలో వారికి దేవుని సువార్త లేదని చెప్పి ఆయన ఏడ్చాడు. ఎప్పుడైనా మనం దేశాల గురించి, రాష్ట్రాల గురించి, ప్రభుత్వాల గురించి, ప్రధానుల గురించి యేసు ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? చివరి కమిషన్, గ్రేట్ కమిషన్ ఏమిటి? ఆయన విలియం కేరీ అన్నాడు, చూడండి, మనం అందరం ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఇంగ్లాండ్ దేశంలో మనం అందరం ఇక్కడే సుఖంగా ఉన్నాం, అందరం ఇక్కడే సువార్త ప్రకటిస్తున్నాం, సువార్తలు అందరి దేశాలు ఎన్నో ఉన్నాయి అని చెప్తే వాళ్ళందరూ నవ్వారు. ఏంటయ్యా, దేవుడు చూసుకుంటాడులే, దేవుని చిత్తమైతే దేవుడు వారిని రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు దేవుడు? బైబిల్లో ఒక మాట ఉంది, మరి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలి? వినాలి. వినాలంటే ఏం చేయాలి? ప్రకటించేవారు ఉండాలి. ప్రకటించేవారు ఉండాలని ఏం చేయాలి? పంపబడాలి. ఇవన్నీ మీకు రోమా 10వ అధ్యాయాలు ఉంటాయి. కాబట్టి ఇంత లింక్ ఉంది, రక్షణకు సువార్త ప్రకటించడానికి ఇంత లింక్ ఉంది. కాబట్టి ఆయన అన్నాడు, మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను భారతదేశానికి వెళ్తాను. వెళ్ళి తన జీవితం అంతా ఇక్కడే గడిపి, తన భార్య అనారోగ్యంతో చనిపోయింది, తన కుమారుడు చనిపోయాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. భారతదేశానికి అనేక భాషల్లో, భారతీయ భాషల్లో బైబిల్ రాశాడు. చివరికి తన మరణం కూడా ఈ దేశంలోనే మరి ఆయన మరణించాడు. కాబట్టి దేశం గురించి పట్టింపు కలిగిన వ్యక్తి. మన వాళ్ళు చాలామంది దేశభక్తి గురించి మాట్లాడతారు. నిజమైన దేశభక్తి అంటే ఏమిటి తెలుసా? నేను చెప్తాను మీకు. నిజమైన దేశభక్తి అంటే ఏమిటంటే మన దేశం గురించి దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయటం. ప్రభువా, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, నా దేశంలో 140 కోట్ల మంది భారతీయుల కోసం నువ్వు ప్రాణం పెట్టావు, వారిని రక్షించు ప్రభువా. వారి నిత్య నరకంలోకి కోట్ల మంది వెళ్తున్నారు, నీవు చేసిన బలియాగం ఏమైపోవాలి ప్రభువా, ఈ దేశాన్ని రక్షించు అని దేవునికి దేశాన్ని యేసు ప్రభు వారి పాదాల ముందు పెడితే వాడే నిజమైన దేశభక్తి గలవాడు. దేశభక్తికి మన వాళ్ళు లేకపోతే సెక్యులర్ పీపుల్ చాలా నిర్వచనాలు ఇస్తున్నారు. ఇక్కడ సొలొమోను మరి తన దేశాన్ని, అయ్యా, ఈ విశాలమైన దేశం,
ఈ విస్తారమైన జనులు వీరి క్షేమం కోరాలంటే నాకు జ్ఞానము సరిపోదు. అది రెండవది. మూడవది ఏమంటే ఆయన చేసిన ప్రార్థన, నాకు వివేకము గల హృదయం అనుగ్రహించు. చూడండి ఆ మాటలు. 9, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడే నాకు వివేకము గల హృదయము. ఎందుకు వివేకలకు హృదయం ఇవ్వాలి అంటే సమస్తమైన ఆలోచనలు, సమస్తమైన తెలివి, ఇంటలెక్చువల్ అన్నీ కూడా హృదయంలోంచి వస్తాయి. ఆ మాట మీరు చదువుతారా? సామెతలు 4:23. సామెతలు 4. అంటే హృదయం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, ఎందుకు ఆయన హృదయాన్ని వివేక హృదయాన్ని అడగాడు? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకు. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి చాలా తెలివైన వాడు. తన శరీరాన్ని గురించి, మనసు గురించి ఇంకేదో అడగలేదు. హృదయాన్ని, వివేకం గల హృదయం ఎప్పుడవ్వా. నిజంగా ఎటువంటి ప్రార్థన! జ్ఞానం కోసం అడిగాడు కదా. జ్ఞానం దొరికితే అన్నీ దొరుకుతాయి. జ్ఞానం లేని వాళ్ళు నశిస్తారని బైబిల్లో ఉంది కదా. జ్ఞానం సంపాదించుకోవాలి మనం. అర్థమైందండి? యాకోబు 1:5 మనకు బాగా తెలిసిన మాట. యాకోబు 1:5. యాకోబు 1, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకు అనేలా అడగలేను, అప్పుడు అతనికి అనుగ్రహించబడు. మనం అడుగుతాం, ఏమడుగుతామంటే జ్ఞానం తప్ప అన్నీ అడుగుతాం. జ్ఞానం మాత్రం అడుగు, అది తప్ప అన్నీ అడుగుతాం. అడగాల్సింది అడగకుండా అడిగితే దేవుడు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడను. Matayo 7:7 ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడను. నా నామమున మీరు ఏమడిగిన నేను చేతును. యోహాను 14:14. మొదటి యోహాను 5:14 అక్కడ రాయబడింది ఏంటంటే, నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగాను ఆయన మన మనవి ఆలకించినది ఇస్తాడు దేవుడు. అట్లని చెప్పి మనం ఏమడగాలంటే ఆత్మీయమైన విషయాలు అడగాలి. చూడండి, ఇప్పుడు 5వ విషయం చెప్తాను. ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవునికి ఎంత సంతోషమైందంటే, ఎక్కడ కూడా ఈ ప్రార్థనలో ఎన్నో వచనం అది 6 నుంచి 9 వచనాల్లో ఎక్కడ కూడా తన అవసరాలు కానీ, తన గొప్పతనం కానీ, తన బలం గురించి కానీ, తన కుటుంబ అవసరం గురించి కానీ ఏమీ అడగలేదు. తన దేశం గురించి, తన బాధ్యతల గురించి, తన ఆత్మీయ గురించి, తన ప్రజల క్షేమం కోసం, వివేచన హృదయం కోసం అడిగాడు తప్ప. నిజంగా దేవుడు ఎంత సంతోషపడ్డాడో ఆ ప్రార్థన చూసి. చూడండి, దేవుని సంతోషం, దేవుడి సంతోషం గురించి చదువుదామా? 11వ వచనం, 10-11. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. సొలొమోను, ఆ మాట అక్కడ మళ్ళా చదువుతాను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయన. ఇప్పుడు మనం ఆపుదాం. మనం చేసిన మనవులు దేవునికి అనుకూలమాయన, ప్రతికూలమాయన మనం ఆలోచించుకోవాలి. నేను 5 నిమిషాలు మీరు ప్రార్థన 10 నిమిషాలు చేసిన తర్వాత మీరు ఆగి ఆలోచించుకోండి. 10 నిమిషాలు నేను దేవునికి ప్రార్థన చేసిన, ఈ 10 నిమిషాలు నేను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైనదేనా? ఇందులో ఏమైనా ప్రతికూలమైనది ఉందా? ఇందులో వాక్యానుసారం కానీ ఏదైనా ఉందా? ఇందులో దేవుని చిత్తం కానీ ఏదైనా ఉందా? మనం పరిశీలన చేసుకొని ఏవైతే అడగకూడదో వాటిని రెండవసారి చేసినప్పుడు వాటిని విడిచిపెట్టాలి. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. బైబిల్లో పాత నిబంధనలో భక్తుల ద్వారా, కొత్త నిబంధనలో అపోస్తుల శిష్యుల ద్వారా ఇదే మనం నేర్చుకుంటాం. ఏం ప్రార్థనలు చేయాలో మనకు వాళ్ళ ప్రార్థనలు చదివే చాలు, వాళ్ళ ప్రార్థనలు ధ్యానిస్తే చాలు, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలుస్తుంది. కాబట్టి భక్తులు ఆదాము మొదలుకొని, అబ్రహాము మొదలుకొని, లేకపోతే ఇస్సాకు, యాకోబు, సొలొమోను, దావీదు, ఏలియా, ఎలీషా ఇలాంటి భక్తులు, ప్రవక్తలు, రాజులు వారు చేసిన ప్రార్థన నమూనం గమనించాలి. కొత్త నిబంధనలు యేసు ప్రభువు వారు ఎలాంటి ప్రార్థన చేశారు, ఆయన శిష్యులు, అపోస్తులు, వారు ప్రవక్తలు ఎలాంటి ప్రార్థనలు చేశారో గమనించాలి. అవే మాటలు మనం అట్లా అవే మాటలు అంటే, ఇప్పుడు వీళ్ళు దేవాంశంలో ప్రార్థన చేస్తారు, పరలోకమందున మా తండ్రి అట్లా చెప్పలేదు దేవుడు. అదే ప్రార్థన చేయమని, ఇలాగ చేయము, ప్రే ఆఫ్టర్ దిస్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే ఇలాగ ప్రార్థన చేయమన్నారు. కానీ వాళ్ళు చిట్టోగా అదే తీసుకున్నారు. అర్థమైందా? అది కాదు, అలాగా అందులో ఉన్న అంశాలు, నా రాజ్యం గురించి, చిత్తం గురించి, నామం గురించి దాన్ని ఎక్కువ చేయాలి, అధికం చేయాలి. ఆ తర్వాత మన అవసరాలు, మాకు కావాల్సిన ఆహారం దయచేయము అనేది ఎప్పుడు వస్తుంది? చివరిలో వస్తుంది. పరలోక ప్రార్థన కూడా ఇదే ఉంది. పరలోక ప్రార్థనలో ముందు ఆత్మీయ విషయాలు ఉన్నాయి, దేవుడికి సంబంధించిన విషయాలు ఉన్నాయి,
తర్వాత మన ఆకలి గురించి మన ఆకలి గురించి నేడు మాకు కావాల్సిన ఆహారము దయచేయం, అదొకటే మాట ఉంది. మమ్మల్ని శోధనల యొక్క దృష్టి నుండి తప్పించు, ఈ రెండే ఉన్నాయి. మిగతాదంతా ఆత్మీయమైన ప్రార్థనే. కాబట్టి దేవునికి అనుకూలమైన ప్రార్థనలు నేర్చుకోవాలి మనం. మీరు చూడండి, అట్లా ప్రాక్టీస్ చేయండి, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయండి, దేవుని హృదయం ఎంత సంతోషిస్తుందో. ఇప్పుడు ఆరోజు చెప్తాను. ఆరోజు ఏం చేశాడంటే దేవుడు మరి ఎంత ఆశీర్వదించాడు. 12 చదువుతాను. మొదటి ఈ రాజులు 3:12 నేనే చదువుతాను. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువల్ల నీ దినములన్నిటిలో రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. అబ్బా, తెలుసా సొలొమోను గురించి? ఆ రోజుల్లో సొలొమోను పరిపాలిస్తున్న 40 సంవత్సరాల కాలంలో యావత్ ప్రపంచం కూడా సొలొమోను జ్ఞానాన్ని, సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని, సొలొమోను యొక్క వైభవాన్ని పొగిడిందట. ఆయన చూడడానికి, ఆయన మాటలు వినడానికట ప్రపంచవ్యాప్తంగా అనేకులు వచ్చారు. అందులో ఒక ఆమె గురించి మనకు శేబదేశపు రాణి, ఆయన గురించి విని ఆమె వచ్చింది. వచ్చి ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నీకున్న దాంట్లో, నీ జ్ఞానంలో, నీ వైభవంలో, దేవుడు నేను ఆశీర్వదించిన దాంట్లో నేను విన్నది చాలా తక్కువ, అంతకంటే ఎక్కువగా ఇచ్చాడు. ఎటువంటి జ్ఞానం గల వ్యక్తి ప్రపంచంలో ఈనాటి వరకు, ఇక ప్రపంచం అంత వేరే జ్ఞానం సొలొమోను వంటి జ్ఞానం లేడు. సొలొమోను వంటి జ్ఞానం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు ఒకరు ఉన్నారు? ఎవరైనా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్ప జ్ఞానం వరకు అంటే యేసు ప్రభువు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, బుద్ధి సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలోనే. భూ సంబంధమైన మానవుల్లో సొలొమోను వంటి జ్ఞానం దేవుడు అటు ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ప్రార్థన, ఆయన జీవితం అంగీకారంగా ఉంది, ఆయన ప్రార్థన అనుకూలంగా ఉంది, ఆయన అడిగిన విషయాలు ఎట్లా ఉన్నాయి, ఆయన తగ్గింపులాగా ఉంది, దేవుడు ఆయనకి ఇచ్చాడు. అర్థమైందండి? ఇక చివరిది 7వది, అదొకటి చెప్తాను, అది చెప్పి నేను ముగిస్తాను. 7వది ఏమిటంటే మరి 14వ వచనంలో ఉంది. 14లో దేవుడు ఒక కమిషన్ ఇచ్చాడు. అది చదవండి. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి గైకొన్న ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఇక ఎటువంటి ఆశీర్వాదాలు! దేవుడు ఏమిచ్చాడు? బుద్ధి ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వాటితో పాటు సంపద ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు? సంపదతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఐశ్వర్యమును ఘనత కూడా ఇచ్చాడు. ఇమ్మని అడగకపోయినను, అంటే ఐశ్వర్యం వచ్చింది, ఘనత వచ్చింది, జ్ఞానం వచ్చింది, దీర్ఘాయుష్యం కూడా వచ్చింది, అన్నీ పొందగలిగాడు. కాబట్టి మన ప్రార్థనలు ఎట్లా ఉండాలి? ఇప్పుడు మన పిల్లలు మనల్ని ఏదైనా అడుగుతారు అనుకోండి, ఏదైనా అడిగితే వాళ్ళు మన మనస్సును కరిగేటట్టుగా అడిగితే ఎట్లా ఉంటుంది? మనం వెంటనే తీసి ఎంతైనా ఇస్తాం. వాడు కోపంగా మనల్ని బాధ పెట్టినట్టు చేస్తే మనం ఇవాళని కూడా చిచి పొరానికి ఇద్దాం అనుకున్నా కానీ ఇవాళ కూడా నీకు ఇవ్వను. అట్లా మనం కూడా పరలోక తండ్రిని ఆయన సంతోషపరచాలి. మన జీవితం, మన ప్రవర్తన, మన మాటలు, మన ప్రార్థన, మన స్తుతి, మన తగ్గింపు ఆయన ఏదైనా ఇస్తాడు. కాబట్టి చివరికి ముగింపులో ఒక కథ చెప్తారు. జార్జ్ ముల్లర్ అని ఒక వ్యక్తి 1805లో జర్మనీలో జన్మించాడు. చిన్ననాడు ఆయన దేవుని తెలుసుకోలేదు, కానీ యవన కాలంలో దేవుని గురించి తెలుసుకున్నాడు, మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు. తర్వాత ఆయన ఇంగ్లాండ్ దేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశానికి వచ్చి ఆయన చూస్తున్న ఆ క్రమంలో కొన్ని వేల మంది ఈ పిల్లలు, అనాథ పిల్లలు, వారికి వస్త్రాలు లేవు, వారికి ఆహారం లేదు, వాళ్ళని పట్టించుకునేవారు లేరు. అప్పుడు ఆయన హృదయం భారంతో నిండిపోయింది. ఓ దేవా, ఆయన తీర్మానం తీసుకున్నాడు, ప్రభువా నా జీవిత కాలంలో మరి నేను ఈ పిల్లలను, ఈ అనాథ శరణాల పిల్లల గురించి నేను పట్టించుకుంటాను ప్రభువా, వాడిని పోషించే బాధ్యతను తీసుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయండి. ఎప్పుడూ ఎవరిని తన జీవితంలో ₹1 కూడా అడగలేదు. ఒకసారి దాదాపు 10,000 మంది పిల్లల్ని ఆయన పోషించాడు. ఎన్నో ఆర్ఫనేజ్ ఇంగ్లాండ్ దేశంలో ఆయన పట్టణాల్లో ఆయన స్థాపించాడు. ఒకసారి 300 మంది పిల్లలు గల ఒక అనాథ శరణాలయంలో ఉదయకాలంలో వాళ్ళకి టిఫిన్ చేయడానికి ఏమీ లేదు.
ఇవన్నీ మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నా. అప్పుడు ఆ సర్వెంట్స్, ఆ వంట పని చేసే వాళ్ళందరూ వచ్చి ఈయన దగ్గరకు వచ్చారు. జార్జ్ ముల్లర్ దగ్గరకు వచ్చి, అయ్యా మన దగ్గర ఏమీ లేదు, అన్ని వస్తువులు, కిచెన్ అంతా ఏముంది, అంతా ఖాళీగా ఉంది, పిల్లలు ఆకలితో ఉన్నారు, ఏం చేయాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, మనం భోజనం పెట్ట ఏమీ లేదయ్యా అని చెప్తే, అప్పుడు జార్జ్ ముల్లర్ చెప్పాడు, 300 మందిని మీరు టేబుల్ మీద కూర్చోబెట్టండి. అందరిని వరుసలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు పిల్లలతో చెప్పాడు, బిడ్డలారా, మరి ఈరోజు మనకు ఆహారం లేదు, నిజమే, అయితే మనం దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఏమన్నాడు? దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం కాదు. దేవునికి ప్రార్థన చేయటం వేరు, దేవునికి కృతజ్ఞత లేదు. ఎవరైనా కాలిపేటల ముందులో పెట్టుకుని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారా? ప్రార్థన చేస్తారా? ఈయన ఏమన్నాడు? కృతజ్ఞత, వాళ్ళందరూ కూడా దేవునికి స్తుతించడం మొదలుపెట్టారు, కృతజ్ఞతలు చెల్లించడం మొదలు పెడుతున్నారు. దేవా, నువ్వు ఆహారం ఇవ్వబోతున్నావు, నీకు వందనాలని చెప్పారో ఏమో. ఇంతకాలం నువ్వు పోషించావు, ఇది కూడా నువ్వు పోషిస్తావు, నమ్మకం నాకుంది అని ఆ విధంగా అన్నారేమో. ఇట్లా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి వచ్చాడు, బేకర్ అంటే రొట్టెవాడు వచ్చి, రాత్రంతా నాకు నెమ్మది లేదు. ఏమని చెప్పాడు? ఆ బేకర్ వచ్చి చెప్పాడు జార్జ్ ముల్లర్కి, అయ్యా తినడానికి ఏమీ లేదు, రాత్రంతా నాకు నెమ్మది లేదు. మరి దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు, 300 మంది పిల్లలకు ఎలా రొట్టెలు ఇవ్వాలి? దేవుడు ఆయనతో చెప్పాడు. ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడు, నువ్వు వెళ్ళి ఉదయకాలంలోనే ఈ 300 మందికి సరిపోని రొట్టెలు ఇవ్వు అని చెప్పాడు. పొద్దున్నే వీళ్ళు ప్రార్థన చేశారు, ముగించారో లేదో, వెంటనే బేకర్ తలుపు కొట్టాడు. తలుపు కొట్టి 300 మందికి సరిపోయే రొట్టెలు దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరి ఒక పాలవాడు సరిగ్గా ఆ శరణాలయం ముందే ఆ పాల వ్యాను అది ఖరాబ్ అయిపోయింది, ఆగిపోయింది, దాని యంత్రం చెడిపోయింది, మిషన్ ఫెయిల్ అయిపోయింది, అది ముందు కదలట్లేదు. అప్పుడు ఏం చేయాలి? పాలు సమయానికి ఇవ్వాలి, ఆలస్యం చేస్తే పాలు పాడైపోతాయి. అప్పుడు వెంటనే అతనికి ఆలోచన వచ్చింది, ఇవి ఇట్లాగా వచ్చితే పాలు పాడైపోతాయి, ఇప్పుడా నేను ఇవ్వాలన్న వాళ్ళకి ఇవ్వలేను, వెహికల్ పాడైపోయింది అని చెప్పి, అప్పుడు దగ్గరలో ఒక శరణాలయం ఉంది, 300 మంది పిల్లలకు సరిపోయే పాలు వాళ్ళకి అందాయి. కాబట్టి ఎప్పుడు కూడా జార్జ్ ముల్లర్, ప్రభా నా బిడ్డలకు ఆహారం ఇవ్వు, రొట్టెలు ఇవ్వు, ఆహారం ఇవ్వు, పాలు ఇవ్వు, వస్త్రాలు ఇవ్వని ప్రార్థన చేయాలి. తన జీవితంలో మరి సొలొమోను వలె ఆత్మీయ విషయాలు అడిగాడు, దేవుని సంతోషపరిచే ప్రార్థనలు దేవుడు ఇస్తాడు. ఆయన రాజ్యాన్ని వెతికే, నీతిని వెతికే ప్రార్థనలు దేవుని బిడ్డలమైన మనం సొలొమోను ప్రార్థన ద్వారా ఆయన ఎన్ని విషయాలు, 7 విషయాలు, మరి ఆయన స్థలం చూసాం, ఆయన దేవుని ఆహ్వానం చూసాం, తర్వాత ఆయన తగ్గింపు గురించి చూసాం, ఆయన అడిగిన విషయాల గురించి మనం చూసాం, దేవుడు ఏ విధంగా ఆయన ప్రార్థన సంతోషించాడో కూడా మనం చూసాం. ఆ తర్వాత దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో చూసాం. ఆ తర్వాత దేవునికి విధేయతగా ఉంటే నేను ఏ విధంగా ఆయుష్ని కలగజేస్తాను. దేవుని బిడ్డలుగా ఈ రాత్రి వేళ సొలొమోను ప్రార్థన ద్వారా, జార్జ్ ముల్లర్ వంటి భక్తుల ప్రార్థన ద్వారా మనం పురికొల్పబడి దేవునికి అనుకూలమైన ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయడానికి నేర్చుకుందాం. దేవుడి